పరిశుద్ధుడైన మా ప్రభా, మహోన్నతుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీరు మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన ఈ ప్రార్థన సమయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, మీ పరిశుద్ధాత్మ శక్తిని, మీ ప్రభావమును, మీ వెలుగును మాకు అనుగ్రహించుతున్న దేవుడవు. అందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ సన్నిధిలో చేర్చున్న మా పైన మీ దయా సంకల్పమును నెరవేర్చండి. మీ చిత్తములో మమ్మలను నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గుర్తెరిగి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మీ నామమును కీర్తించి మహిమపరచుటకును సహాయము చేయమని వేడుకొంచున్నాం. ప్రభా, పాటలు పాడుచుండగా పాటల ద్వారా మీరు మహిమను పొందండి, మా ఆత్మలను మీరు సిద్ధపరచండి. అలాగే తండ్రి, మాకు తగిన స్తుతి ఆరాధనను అనుగ్రహించండి. మీ వాక్యమును మాకు అనుగ్రహించండి. మా ప్రాణములు తెప్పరిల్లులాగున చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సన్నిధిలో ఉన్న సర్వ సంపదల చేత మమ్మలను స్థిరపరచండి, బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభా, ఘనత ప్రభావములు మీ సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు మీ సన్నిధిలో ఉన్నవి. వాటిని మాకు అగపరచండి, వాటిని మేము పొందుకున్నటకును సహాయము చేయండి. ఈ ఆవరణమంతటనే మీరు స్వాధీనపరచుకోనండి. చిన్నపిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని స్తుతించుకొని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు చేయమని వేడుకొంచున్నాము. రాజా, రక్షకుడా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి మీ దయగలిగిన హస్తమును ప్రతి ఒక్కరితో ఉంచి నాయన, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములను మాకు మీరు దయచేయండి. మీ ఆత్మను నాయన తండ్రి అభ్యంతరపరచు వేరొక ఆత్మ ఏది లేకుండా చేసి పరిశుద్ధాత్మ నింపుదల సహాయం మాకు అనుగ్రహించి మీరు అధ్యక్షత వహించి నడిపించి ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. దారి కోరి
దేవుని జీవాత్మాన మీదికి రమ్ము. దేవుని జీవాత్మాన మీదికి రమ్ము. వీరచు వంచు మాలచు నింపు దేవుని జీవాత్మాన మీదికి రమ్ము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిలోనికి వచ్చి ఇప్పటి వరకు పాటలతో మిమ్మల్ని స్తుతించుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ ఆత్మను మేము అనుభవించాలి, మీ కార్యములు మేము చూడాలి. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించురని మీ వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. మీ గొప్ప కార్యములను మేము చూడాలి, వాటిని అనుభవించాలి. అలాగూ మీ ఆత్మ నింపుదల నడిపింపును మాకు మీరు దయచేయండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడా, ప్రతి విధమైన ఆటంక శక్తులను, అనాలోచితమైన పరిస్థితులను మాలో నుండి తొలగించి మీ కార్యములు మా మధ్య ఉంచి జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఒక్క నిమిషం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాటలాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రభునందులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగము హన్నా అనే ఒక స్త్రీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. దేవుని సన్నిధిలో మొర్ర పెట్టుకుంటుంది. తను హృదయంలో ఒక భారం ఉంది. తన హృదయంలో దేవుని దగ్గర ఒక కోరిక నెరవేరాలి అని ప్రార్థన చేస్తూ ఉంది. ఆ కోరిక నెరవేర్చు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతూ ఉంది. అదేమిటి ఆ కోరిక అంటే, తనకు గర్భఫలము లేదు, అందువలన నాకు గర్భఫలము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంది. అంటే తనకు ఒక కొరత ఉన్నది,
ఆ కొరతను తీర్చు ప్రభువా అని దేవుణ్ణి వేడుకుంటుంది. ఆ సందర్భంలో ప్రార్థన చేస్తూ దేవుని గూర్చి ఆమె ఒక గ్రహింపుతో మాట్లాడుతూ ఉంది. ఏంటి అంటే 3వ వచనంలో చూస్తే, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూడండి, ఇక్కడ దేవుని గురించి ఏమంటుందంటే అనంత జ్ఞాని యగువాడు. అంటే నిన్ను మించిన జ్ఞానము ఇంకా ఎవరికి లేదు. దేవునికి ఉన్న జ్ఞానము చాలా గొప్పది. ఆయన సమస్తమును చేయగలిగిన దేవుడు. అలాగే ఏ సమయంలో ఎలాగూ చేయాలో సమస్తము ఎరిగిన దేవుడు. ఈ హన్న ఒక స్త్రీ, కానీ దేవుని జ్ఞానాన్ని గుర్తెరిగింది. నువ్వు అనంత జ్ఞానము కలిగిన దేవుడు అని చెబుతూ ఏమంటుందంటే ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఎలాంటి దేవుడు అంటండి? ఆయనే క్రియలను పరీక్షించువాడు. అంటే దేవుని విషయంలో ఏం నేర్చుకుందంటే, మనం ఏం చేస్తున్నామో వాటన్నిటినీ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. క్రియలు అనగా మనం చేసే పనులు, ఏ టైంలో ఏం చేస్తున్నామో, ఒక్కొక్క సమయంలో మనం చేసే పనులు, వాటన్నిటినీ ప్రభువు పరీక్షిస్తూ ఉన్నాడు అనే సంగతి హన్న తెలుసుకుంది. ఆయన క్రియలను పరీక్షిస్తూ ఉన్నాడు అనగా టోటల్గా మన జీవితంలో ఏ పని చేస్తున్నా సరే ప్రభువు వాటిని పరీక్షిస్తూ ఉన్నాడు. హన్న మనమందరము ఈ మందిరంలోనికి వచ్చి దేవుని ఆరాధన చేస్తున్న రీతిగా హన్న ఆ దినాన షిలోహు అనే మందిరంలోనికి వెళ్ళింది. ఆ మందిరంలో ఎవరు లేరు, ఒక్కతే ప్రార్థన చేసుకుంటా ఉంది. అంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటము కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు అనే సంగతి హన్నాకు తెలిసింది, హన్నా గ్రహించింది. ప్రభువుని పిల్లరా, మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మనం చేసే ప్రతి పనిని ప్రభువు గమనిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు అనేది మనం తెలుసుకోవాలి. ప్రభువు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మన క్రియలను చూచి దేవుడు మనకు కార్యాలు చేస్తూ ఉంటాడు. అనగా మన క్రియలు ఎలాగూ ఉంటే దేవుడు మనకు చేసే కార్యాలు అలాగూ ఉంటాయి, గొప్పవిగా ఉంటాయి. కావున ఇదేనో మనం వినే వాక్యం ఏంటంటే, క్రియలు కార్యాలు. మన టాపిక్ ఈ దినము క్రియలు కార్యాలు. అంటే మనం ఎలాంటి క్రియలు చేస్తున్నామో ఆ క్రియలను చూచి దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. ఇక్కడ హన్న అనే స్త్రీ ఏమి చేస్తుంది, తను ఏమి క్రియ చేస్తూ ఉంది అనంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. మొదటి వచనం చూడండి, మొదటి వచనం, మరియు హన్న విజ్ఞాపన చేసి ఎలాగు అనెను. అనగా హన్న చేస్తున్న పని ఏమిటి అనంటే, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నది, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. అంటే
ఈమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం అనేది ఒక క్రియ. అయితే దేవుడు చేసిన కార్యం ఏమిటంటే ఆమె ప్రార్థన విని ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుణ్ణి ఇవ్వటం అనేది దేవుని కార్యము. ప్రార్థన చేయటం, దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయటము క్రియ అయితే, దేవుడు తనకు ఒక కుమారుడు సమూయేలు అనే కుమారుని ఇవ్వటము దేవుని కార్యము. పిల్లలు గమనించండి, మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటాం. ఏదైనా ఒక పని ఉన్నప్పుడు, ఒక అవసరత ఉన్నప్పుడు, ఈ అవసరతను తీర్చు ప్రభువా, మాకు సహాయము చేయండి, మా కుటుంబంలో ఇది జరగాలి, ఈ విషయం కృపచూపండి అని అడుగుతూ ఉంటాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, విజ్ఞాపన చేస్తూ ఉంటాం. అలాగూ అడగటం అనేది మన క్రియ, మన పని. అయితే మనం ఏమడిగామో ఆ పనికి లేక ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అది దేవుని కార్యము. కావున పిల్లరా, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని మనం అందరం అనుకుంటాం. మన కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలి, అలాగే మన సంఘములో దేవుడు తన కార్యాలు చేయాలి అని అనుకుంటాం. సంఘము అంటే పిల్లరా, మనం చేసే పనులు కాదు, దేవుడు తన పనులు తాను సంఘంలో చేయాలి. ఇక్కడ మనం చూస్తే ఈ మందిరం, ఈ కూటం ప్రారంభించడానికి ముందుగా మొదటగా ఈ మందిరాన్ని ఊడుస్తూ ఉంటాం, ఇదొక పని. అలాగే ఈ పట్టాలు వేస్తాము, ఈ చైర్స్ అన్నీ సర్దుతాము, ఈ కర్టన్స్ అన్నీ రెడీ చేస్తాము, ఈ సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇవన్నీ మనం చేసే పనులు. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, వాక్యం వింటాం. ఇవన్నీ మనం చేసే క్రియలు. అయితే మనము దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు మనంతట మనమే ప్రతి వారము పట్టాలు వేసుకోవటం, చైర్స్ వేసుకోవటం, ఈ మైకులు పెట్టుకోవటం, పాటలు పాడుకోవటం, వాక్యం చెప్పుకోవటం, అందరిని పలకరించుకోవటం, వెళ్ళిపోవటం, ఇంతవరకే పని అయితే అది సంఘం కాదు. అసలు సంఘము అంటే అర్థం ఏంటంటే మన క్రియలు మనం చెయ్యాలి, దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయాలి. ఆమేన్. దేవుడు తన కార్యాలు మన జీవితంలో చేయాలి. మన వరకు మనం పనులు చేసుకుంటూ వెళితే వాటి వలన ఉపయోగం లేదు. దేవుడు తన కార్యాలు తన సంఘములో చేస్తూ ఉండాలి. కావున ప్రియులారా, మన క్రియలు ఎలా ఉన్నాయో దానిని బట్టి దేవుని కార్యాలు అలాగూ ఉంటాయి. ఆమేన్. దేవుని క్రియలు ఎలా ఉంటాయి, ఆయన కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. కీర్తనల గ్రంథములో నుండి 66వ కీర్తన 66వ కీర్తన 3వ వచనం నుండి చూద్దామా. 3వ వచనం నుండి, ఏలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. ఇక్కడ కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడంటే, ఏలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. అందరూ ఈ మాట చెప్పండి బిగ్గరగా, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. పిల్లలు గమనించండి, మన క్రియలు సరిగ్గా ఉంటే దేవుని కార్యాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి. దేవుని కార్యాలు మన జీవితంలో తప్పకుండా జరుగుతాయి.
మన క్రియలు ఎలా ఉంటా ఉన్నాయి. అందుకనే హన్నా అంటా ఉంది, యెహోవా నీవు మనుషుల క్రియలను పరీక్షించువాడవు. నీవు చేస్తున్న పనులు, మనం చేస్తున్న పనులను ప్రభువు పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటాము. అయితే కొన్ని సమయాల్లో నీవు ఆ ప్రార్థన చేయకపోవచ్చు. ప్రభువు పరిశీలిస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? వేకువనే లేచి ప్రతిరోజు మోకాళ్ళ మీద ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? వీటిని పరీక్షిస్తూ ఉన్నాడు. ఏ టైంలో మనం ఎలాగుంటున్నామో పరీక్షిస్తూ ఉన్నాడు. అందుకనే హన్నా అంటా ఉంది, యెహోవా నీవు క్రియలను పరీక్షించువాడవు. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, ఎలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో భీకరమైనవి. మన దగ్గర క్రియలు ఉంటే దేవుడు తన కార్యాలు చేస్తాడు. దేవుడు కార్యాలు చేస్తాడు. అది ఎలాంటిది అనంటే, మీకు ఆ క్రియ అంటే ఏమిటి, కార్యం అంటే ఏమిటి స్పష్టంగా అర్థం అవడం కోసం బైబిల్లో ఉన్న ఒక చిన్న ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేస్తూ 3 దినాలు దేవుని వాక్యం చెప్పాడు. పగలు రాత్రి 3 దినాలు కంటిన్యూస్గా వాక్యం చెప్పాడు. ప్రజలు వాక్యం విన్నారు. అయితే 3 దినాలు అయిపోయిన తర్వాత ప్రభు ప్రార్థన చేసి వాళ్ళని పంపించబోయే ముందు ఏమైనా వీళ్ళందరికీ పెట్టండి, ఏమైనా పెట్టి పంపించండి అని చెప్పాడు. అంటే 3 రోజుల నుండి ఇక్కడే ఉన్నారు కదా, దేవుని వాక్యం విన్నారు, ఈ ప్రజలకు తినటానికి ఏమైనా పెట్టి పంపించండి అని చెప్పాడు. అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే, ప్రజలకు పెట్టడానికి మన దగ్గర ఏముందండి, మనం ఏం తెచ్చాం, మన దగ్గర ఏమీ లేదు కదా అని ఎవరికి వాళ్ళే మా దగ్గర ఏమి లేదు, మా దగ్గర ఏమి లేదు అని అంటున్నారు. అప్పుడు ఆంద్రే అనే వ్యక్తి ఆ ప్రజల్లోకి వెళ్ళి, మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా అని అడిగితే, ఒక్క పిల్లవాడు, ఆ పిల్లవాడు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర ఉన్నాయి అని చెప్పాడు. అక్కడేమో 1000 మంది ప్రజలు ఉన్నారు, ఈ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలే ఉన్నాయి. మా దగ్గర ఏమి లేవయ్యా, ఇదిగో ఈ పిల్లోడి దగ్గర ఈ రొట్టెలు చేపలు ఉన్నాయి అని అంటే ప్రభు అన్నాడు, వాటినే నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. ఈ పిల్లవాడు దగ్గర అవి 3 రోజులు ఉన్నాయి. జనరల్గా ఈ రోజుల్లో ప్రార్థనలు ఎలా తయారీ అని అంటే, కూటం జరుగుతూనే ఉంటుంది, వాళ్ళు తెచ్చుకున్న బిస్కెట్లు తింటూ ఉంటారు. ప్రార్థనలు అలా ఉండవు. ఇప్పుడు కూటం జరుగుతూనే ఉంటా ఉంది, వాళ్ళు తెచ్చుకున్నవి ఏవో చిన్న చిన్నవి పిల్లలకు పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆరాధనలు ఇవన్నీ మాకు ఎలా తెలుస్తాయి అంటే, ఆరాధన అంతా ముగించిన తర్వాత అన్నీ సర్దేటప్పుడు వాటి తోళ్ళు పడి ఉంటాయి అన్నమాట, వాటి కవర్స్ పడి ఉంటాయి. ఓహో వీళ్ళు ఇలా తెచ్చుకొని తింటున్నారు అని అనిపిస్తుంది. ఆరాధనలు అలా ఉంటున్నాయి ఎక్కడ చూసినా కూడా. కానీ ఈ కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు, మరి ఆ ప్రజలు ఏం తెచ్చుకోలేదు, ఏమి తినలేదు, ఈ పిల్లవాడు రొట్టెలు తెచ్చుకున్నాడు, చేపలు తెచ్చుకున్నాడు, కానీ అన్ని 1000 మందిలో ఆ ముందు వాళ్ళను చాటు చేసుకొని ఆ పిల్లవాడి సంచిలో రొట్టె తీసుకొని తలంచుకొని తింటూ ఉంటే ఆ 3 రోజుల్లో ఆ రొట్టెలు అయిపోయాయి కదా. ఆ 3 రోజుల్లో ఆ ఒక్కడికే అయిపోయి ఉండేవి. కానీ దేవుడు ఆ రొట్టెల్ని అలాగూ అతను తినేయకుండా కాపాడాడు. సరే అయిపోయిన తర్వాత మీ దగ్గర ఉన్న రొట్టెలు ఆ చేపలు తీసుకురండి అన్నప్పుడు, ఈ పిల్లవాడు ఎప్పుడైతే ప్రభు చేతిలోకి ఇచ్చాడో వాటిని ప్రభు తన చేతిలో పెట్టుకొని అలాగూ తండ్రి వైపు ప్రార్థన చేస్తూ వాటిని ఆశీర్వదించి
వాటిని విరిచి గంపల్లో వేసినప్పుడు ఆ ప్రజలందరూ తిన్నారు. అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ పిల్లవాడు ఆ రొట్టెలను దేవునికి ఇవ్వటం అనేది క్రియ అయితే, ఆ రొట్టెలను ఆశీర్వదించి 5,000 మందికి ప్రజలకు పంచి 12 గంపలు మిగిలేటట్లుగా చేయటం అనేది దేవుని కార్యము. ఇప్పుడు అర్థమైందండి మీకు? క్రియ, కార్యము. క్రియ అంటే మనం కొంచెం ఇస్తాం దేవునికి, కార్యం అంటే దేవుడు దాన్ని గొప్పగా చేస్తూ ఉంటాడు. అది దేవుని కార్యము. పిల్లవాడు ఆ రొట్టెల్ని దేవునికి ఇచ్చాడు, అది క్రియ. దేవుడు వాటిని ఆశీర్వదించి అందరికీ పంచి ఇంకా మిగిలేలాగా చేశాడు, అది దేవుని కార్యము. కావున ప్రియులారా, మనుషుల ఎడల దేవునికి ఉన్న ప్రేమ ఏమిటంటే, మన పట్ల ఎప్పుడు దేవుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఏం చేస్తూ ఉంటాడండి? దేవుడు మన పట్ల ఎప్పుడు తన కార్యాలు చేస్తూ ఉంటాడు. దేవుడు కార్యాలు చేయకపోతే మనం ఇలాగ ఉండలేం. ప్రభువా నాకు ఒక బండి కావాలి అని అడిగితే అడగగా నువ్వు ప్రార్థన చేయటము క్రియ అయితే దేవుడు నీకు బండినిస్తా ఉన్నాడు, అది దేవుని కార్యం. నాకు ఇల్లు కావాలి ప్రభువా, ఒక ఇల్లు కావాలి, ఒక ఇంతకాలం రెంట్ హౌస్లో ఉంటున్నాం, ఇప్పుడు ఒక సొంత ఇల్లు కావాలి ప్రభువా అని నువ్వు అడగటము క్రియ అయితే, దేవుడు నిన్ను ప్రేమించి ఒక టైంకి నిన్ను సొంత ఇల్లు నీకు దేవుడు ఇస్తాడు, అది దేవుని కార్యం. అలాగే ఇక్కడ హన్నా కూడా నాకు గర్భఫలము లేదు ప్రభువా, నాకు సహాయం చేయమని దేవుని మందిరంలోనికి వచ్చి రోజు అడగటం అది క్రియ అయితే, సమూయేలును దేవుడు ఆమెకిచ్చి ఒక ప్రవక్తగా చేయటము దేవుని కార్యము. ఇప్పుడు చెప్పండి, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాల వద్దా? ఏమండి, దేవుని కార్యాలు జరగాల వద్దా అని అంటే, దేవుని కార్యాలు మనందరము కోరుకుంటాం. దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అని మనం కోరుతూ ఉంటాం. అది దేవుని కార్యం. అయితే ప్రియులారా, మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని కార్యాలు దేవుడు మన పట్ల చేయటానికి ఎలా ఉన్నాడో చూడండి. 92వ కీర్తనది అండి. మన పట్ల దేవుడు తన కార్యాలు చేయటానికి ఎలా ఉన్నాడో చూద్దాం. 92వ కీర్తన 4వ వచనం చదవండి. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చూసారండి, ఇక్కడ ఈ కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నాడంటే, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఒకసారి మన 2 చేతులు పైకి లేపి ఈ వాక్యము నా జీవితంలో జరుగుతుందని నీవు పర్సనల్గా అప్లై చేసుకుంటూ చెప్పండి. యెహోవా, దేవుణ్ణి నీవు అడుగుతున్నట్లుగా ఫీల్ అవుతూ చెప్పు. యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. ఆమేన్, ఆమేన్. ప్రియరా, దేవుడు మన పట్ల చేసే పని ఏమిటంటే, దేవుడు నీకు ఒక కార్యము చేయటానికి దేవుడే సంతోషపడుతున్నాడు. నీ పట్ల ఒక కార్యము దేవుడు చేయాలి అని, నీ కుటుంబం పట్ల దేవుడు ఒక కార్యము చేయాలి అని, మన సంఘం పట్ల దేవుడు ఒక కార్యము చేయాలి అని, మన అవసరతలో ఏ అవసరతలు ఉన్నామో మన అవసరతను తీర్చి దేవుడు ఒక గొప్ప కార్యము చేయాలని దేవుడు మన పట్ల సంతోషముగా ఉన్నాడు. మనకేదైనా గొప్ప కార్యాలు జరిగితే
మొదట సంతోషించేది ఎవరంటే దేవుడు. చాలా కాలం నుండి నీ మనసులో ఒక బాధ ఉంటుంది. చాలా కాలం నుండి ఈ పని త్వరగా జరిగితే బాగుండు అని నువ్వు అనుకుంటూ ఉంటావు. చాలా కాలం నుండి ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభా ఈ పని త్వరగా మా పట్ల చెయ్యండి అని అడుగుతూ ఉంటావు. ఇలాగ నువ్వు ప్రార్థించగా అడగగా దేవుడు సడన్గా ఆ గొప్ప కార్యాన్ని నీ పట్ల చేస్తాడు. నీ పట్ల ఆ కార్యము జరిగించి నీ విషయంలో దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. మన క్రియలు ఉంటే దేవుని కార్యాలు ఉంటాయి. దేవుని కార్యాలు ఉంటాయి. అయితే ప్రియరా, ఇక్కడ దేవుని కార్యాలు ఎలా ఉంటున్నాయి అంట 4వ వచనంలో, ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనుల బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, అనగా చాలా గొప్పవి. దొడ్డవి అనంటే చాలా గొప్పవి. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, ఎంత గొప్పవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. దేవుని కార్యాలు గొప్పవిగా ఉంటున్నాయి, దేవుని కార్యాలు గంభీరంగా ఉంటాయి. అయితే నేనేం చేయాలంటే క్రియలు చేయాలి. దేవుని కొరకు ఒక చిన్న ప్రయత్నం చేయాలి. మన సైడు ఏ ప్రయత్నం లేకుండా దేవుడు గొప్ప కార్యం చేయలేడండి. ఎవరికి జరగదు అది. హన్నాకు దేవుడు సమూయేలుని ఇచ్చాడు, గొప్ప వ్యక్తిని ఇచ్చాడు. కానీ సమూయేలు దేవుని సన్నిధికి వెళ్ళి రోజు ప్రార్థన చేసుకుంది. ఆమె క్రియ చేసింది. రోజు ప్రార్థన చేయటం అనేది ఒక క్రియ. అందువలన దేవుడు గొప్ప బిడ్డను సమూయేలు దేవుడు ఆమెకి ఇచ్చాడు. అలాగే ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలు నా దగ్గర లేవు అని చెప్పకుండా ఉన్నవేవో అడగగానే ఇచ్చేశాడు. దేవుడు ఆ చిన్న పని పిల్లవాడు చేస్తే దేవుడు గొప్ప పనిని చేశాడు, గొప్ప కార్యము చేశాడు. వాళ్ళందరికీ పంచి ఇంకా మిగిలినవి 12 గంపల్లో ఉంచాడు. ఇవన్నీ దేవుని కార్యాలు. కావున ప్రభునందు పిల్లరా, దేవుని కార్యాలు దేవుడు అలాగూ చేస్తూ ఉంటాడు. ఇంకా చూడండి, ఈరోజు మనం వింటున్న టాపిక్ ఏంటంటే నీ సైడ్ నుండి క్రియలు కనబడాలి. మన సైడ్ నుండి ఏం కనపడాలండి? క్రియలు ఉండాలి. ఏదో ఒక పని నువ్వు దేవుని కొరకు చేయాలి. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఒక స్త్రీ విషయంలో దేవుడు గొప్ప కార్యం ఎలా చేశాడో ఒక మాట మనం చూద్దాం. అదేమిటి అనంటే, ఒక పట్టణమంతా ఒక సైన్యము వచ్చి ఒక పట్టణాన్ని దోచుకోబోతున్నారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మన ఈ టౌన్ ఉందనుకోండి, ఈ టౌన్ మొత్తాన్ని ఒక సైన్యం వచ్చి ఆ పట్టణం మొత్తాన్ని దోచుకోబోతున్నారు. అందరినీ మరి బానిసలుగా చేసుకోవచ్చు, లేకపోతే చంపేసేయచ్చు, లేకపోతే వారి ఆస్తులు దోచుకోవచ్చు. అందరూ పట్టణంలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోబోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ ఆ పట్టణంలో ఒక్క కుటుంబం మాత్రం రక్షించబడింది. పట్టణమంతా నశించిపోతూ ఉంటే ఒక్క కుటుంబము రక్షించబడింది. కారణం ఏంటి అనంటే అది దేవుని కార్యము. ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు. ఎవరో చూద్దాం దేవుని వాక్యంలో. యెహోషువ గ్రంథం తీయండి. ఆ పట్టణం ఏంటి, ఆ రక్షించబడ్డ కుటుంబం ఏంటో మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోషువ 2వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి.
ప్రియరా గమనించండి, ఇక్కడ ఆ పట్టణము ఏ పట్టణం అంటే ఎరికో పట్టణము. ఏ పట్టణం అండి అది? ఎరికో. అందరూ చెప్పండి, ఎరికో పట్టణం. ఆ ఎరికో పట్టణంలో చాలామంది పట్టణవాసులు అనేక మంది బ్రతుకుతూ ఉన్నారు. ఆ పట్టణంలోనే రాహాబు అనే ఒక స్త్రీ ఉంటా ఉంది. ఆమెను గురించి మనందరికీ బాగా తెలిసిన ఆమె. రాహాబు తన బంధువులు, తన పిల్లలు వాళ్ళందరూ ఆ పట్టణంలో బ్రతుకుతూ ఉన్నారు. అయితే యెరికో పట్టణాన్ని దేవుడు యెహోషువ సైన్యానికి అప్పగించబోతున్నాడు. అందుకని యెహోషువ వేగులు వారినిద్దరిని పంపించాడు. మీరు వెళ్ళండి, ఆ యెరికో పట్టణాన్ని పరిశీలించండి, ఆ పట్టణాన్ని మనం ఎలా జయించాలో, ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి బయటపడాలి, ఎలా యుద్ధం చేయాలి, ఇవన్నీ జరుగుతాయి. ఒక పట్టణాన్ని మరి స్వాధీనం చేసుకోవాలంటే ఒకేసారి అటాక్ చేయరు సైన్యం. ముందు ఇద్దరు ముగ్గురు వేగులు వారిలాగా వస్తారు, చూసుకుంటారు, ఆ సరౌండింగ్స్ అన్నీ పరిశీలిస్తారు, ఎటు నుంచి రావాలి, ఎటు నుంచి వెళ్ళాలి, మరి శత్రువులు దాడి చేస్తే ఎలాగో తప్పుకోవాలి, ఇవన్నీ ఒక ప్లాన్ చేసుకొని ఆ తర్వాత సెకండ్ టైము వచ్చి అప్పుడు దాడి చేస్తారు. ఇది సహజంగా పట్టణాల మీద దాడులు జరిగే విషయాలు. యెరికో పట్టణంలో కూడా అలాగే దాడి చేయబోతా ఉన్నప్పుడు యెహోషువ ఇద్దరు వేగులు వారిని పంపించాడు. పంపిస్తే వారిద్దరూ ఈ రాహాబు దగ్గరికి వెళ్ళి ఈ పట్టణం యొక్క రహస్యాలు తెలుసుకుంటూ ఉన్నప్పుడు రాహాబుకి ఏం అర్థమైందంటే, వీళ్ళెవరో దేవుని బిడ్డల్లాగా ఉన్నారు, వీళ్ళకి మనం అపాయం రాకుండా కాపాడాలని ఆ పట్టణస్థులు వచ్చి వేగులు వారిని పట్టుకోబోయేటప్పుడు వీరిద్దరిని ఇంట్లో దాచింది. దాచి ఆ యెహోషువ సైనికులకి ఏమి నష్టం కాకుండా కాపాడింది. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈమె ఏమంటుందంటే, అయ్యా, మీకు ఈ పట్టణాన్ని దేవుడు అప్పగిస్తాడని నాకు తెలిసింది, మీకు ఈ పట్టణం అప్పగించినప్పుడు నన్ను నా కుటుంబాన్ని కాపాడండి అని అడిగింది. అదే ఇక్కడ మనం చదువుతున్నాం 14వ వచనంలో చూడండి. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేదమనిరి. ఇప్పుడు 15వ వచనం చదవండి. ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద నుండెను, ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనుక త్రాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆ తర్వాత 18వ వచనంలో చూస్తే, నీవు మమ్మను దించిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంట చేర్చుకొనము. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియులరా, క్రియా కార్యాలు. మనం ధ్యానం చేస్తున్న అంశము క్రియా కార్యాలు. రాహాబు క్రియ ఏమిటంటే ఆ వేగులు వారిని కాపాడింది, ఆ వేగులు వారిని రక్షించింది. దేవుని కార్యం ఏంటంటే ఆ పట్టణమంతా నాశనమైంది, కానీ రాహాబు తన తల్లి, తండ్రి, అన్నదమ్ములు, అక్క చెల్లెండ్రు, వాళ్ళ బంధువులందరూ రక్షించబడ్డారు. అంటే రాహాబు యెహోషువ సైన్యములో ఇద్దరిని కాపాడినందుకు దేవుని కార్యము ఆమె ఇంటి వారందరినీ కాపాడాడు. ఆమేన్. గమనించండి, నీవు దేవుని కోసం ఒక చిన్న పని చేస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. అందరం చెబుదామా? మీ కుడి హస్తం పైకి లేపి చెప్పండి, ఎవరికి వాళ్ళు ప్రభువుతో చెప్పండి, నేను దేవుని కొరకు ఒక చిన్న పనిని చేస్తే దేవుడు నాకు గొప్ప కార్యము చేస్తాడు. ఆమేన్. ఒక చిన్న పని. రాహాబు యెహోషువ సైనికుల్ని ఇద్దరిని
ఇంట్లో దాచి వారిని కాపాడింది, ఒక చిన్న పని చేసింది. అయితే యెహోషువ తన సైన్యముతో వచ్చినప్పుడు ఆ పట్టణం అంతటిని నాశనం చేస్తూ ఉన్నప్పుడు ఆ రాహాబు ఇంటి వారిని అందరినీ దేవుడు కాపాడాడు. వేగులు వారిని దాయటము రాహాబు క్రియ అయితే, ఆ కుటుంబీకులందరినీ కాపాడటము దేవుని కార్యము. ప్రభునందు పిల్లరా, మన జీవితంలో మనం ఎప్పుడూ భయపడిన అవసరం లేదు, బెదరవలసింది లేదు. నీవు దేవుని కొరకు చేసే ప్రతి చిన్న పని కూడా దేవుడు నిన్ను గొప్ప కార్యం చేయటానికి ప్రభు సిద్ధమవుతూ ఉంటాడు. నువ్వు దేవుని కొరకు చిన్న ప్రయత్నం చేయి, దేవుని పనిని నువ్వు ముందు చేయి, దేవుని పనిని నువ్వు చేస్తూ ఉండు. ఒక చిన్న పనే నువ్వు చేసేది, నీ పట్ల దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. కావున రాహాబు విషయంలో మరి ఆమె యెహోషువ సైనికుల్ని కాపాడినందుకు దేవుడు ఆమె కుటుంబాన్ని అంతటినీ కాపాడాడు. అది దేవుని కార్యము. అలాగే దేవుని కార్యాలు ఎలాగుంటాయి అనంటే, ఇదే పట్టణంలో, అంటే ఈ యెరికో పట్టణంలోనే ఇప్పుడేమో యెహోషువ టైంలో ఒక కార్యం జరిగింది. ఇంకొక కార్యం ఎప్పుడు జరిగింది అనంటే ఎలీషా టైంలో జరిగింది. ఎలీషా టైంలో ఏం జరిగిందో చూద్దాం. 2వ రాజుల గ్రంథం తీయండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం చదవండి, బిగ్గరగా చదవండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. పిల్లలు గమనించండి, ఇక్కడ విషయం ఏంటి అనంటే, యెరికో పట్టణంలో ఉన్న భూమి అంతా నిస్సారమైపోయింది. సారము లేని నేల, అంటే పంటలు పండవు, అలాగే కూరగాయలు పండవు, ఈ వరి గోధుమలు ధాన్యం పండదు, అలాగే ఆకుకూరలు కూడా పెద్దగా పండవు. అందువలన ఆ నేల వలన, ఆ భూమి వలన ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. పంటలు లేని భూమి, అలాగే కూరగాయలు లేకుండా, ఆకుకూరలు పండకుండా ఇక ఆ నేల వలన ఏంటి ప్రయోజనం? మరొకటి, ఇంకొక విషయం ఏంటంటే, అక్కడ త్రాగటానికి కూడా నీళ్లు ఉపయోగపడలేదు. త్రాగటానికి కూడా నీళ్లు ఉపయోగపడలేదు. అంటే నీళ్లు త్రాగటానికి ఉపయోగపడలేదు, అలాగే పంటలు లేవు, నిస్సారం అయిపోయింది. ఈ విషయాన్నే చెబుతూ ఉన్నారు. ఇందాక మీకు చెప్పింది యెరికో పట్టణమే, కానీ రాహాబు తన కుటుంబాన్ని రక్షించుకోవటం, ఆమె పట్ల దేవుడు కార్యం చేయటం చూసాం. ఇక్కడ పట్టణం అదే, సేమ్ టౌన్, యెరికో పట్టణమే. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం, ఎలీషా టైంలో ఏం జరుగుతుంది? 19వ వచనం మరలా చూడండి. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను.
గమనించండి, ఇక్కడ క్రియ కార్యము. మీకు ఇప్పుడు ఈ సెంటెన్స్ చదివినప్పుడు క్రియ ఏమిటో కార్యం ఏమిటో మీకు అర్థమై ఉండాలి. క్రియ అంటే ఏమిటి అనంటే, ఈ శిష్యులైన వారు ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ నేల నిస్సారంగా ఉందని చెప్పారు. అప్పుడు ఎలీషా ఏం చెప్పాడంటే, మీరు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకొని రండి అన్నాడు. ఎంతండి? ఏం తీసుకురమ్మన్నాడు? ఉప్పు. చెప్పండి అందరూ, ఉప్పు. అదేంటో కానీ మానవుడండి పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే వరకు ఉప్పు తినని రోజు ఉండదు అసలు. ఏదన్నా ఒకరోజు ఉప్పు మానేసారా అనంటే, నువ్వు ఉప్పు మానేయటం అసలు జరగని పని. అది దేవుడు అలా రాసి పెట్టాడు మనకు. నువ్వు టీ త్రాగకుండా అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇంకా నీకు ఇష్టం లేనిది ఏదైనా తినకుండా ఉండొచ్చు, కానీ ఉప్పు మాత్రం ప్రతి దానిలో. చివరికి నువ్వు ఒక చట్నీ తింటున్నావంటే దానిలో ఏం పడింది? ఉప్పు పడిపోయింది. కాబట్టి ఉప్పు ప్రతి ఒక్కళ్ళం పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ఉప్పు తింటానే ఉంటాం. ఇప్పుడు ఎలీషా గారు అన్నాడు, ఆ ఉప్పు తీసుకొని రండి. దీని కాస్ట్ ఎంత? ఉప్పు రేట్ ఎంత అండి? బంగారం రేట్ ఎక్కువ, ఉప్పు రేట్ ఎక్కువ? చూడండి, చాలా సింపుల్. దేవుడు అడిగేది సింపులే. ఆ ఉప్పు తీసుకురండి అని అన్నాడు. ఇప్పుడు గమనించండి, ఉప్పు తీసుకొని ఎలీషా దగ్గరికి వెళ్ళటం అనేది క్రియ అయితే, దేవుని కార్యం ఏంటి అనంటే, ఆ ఉప్పు ఆ నీటిలో వేసి ఆ నీటి ఓటలో నిస్సారం పోయి ఆ భూమి మంచిగా మారిపోయింది. అది దేవుని కార్యము. హల్లెలూయా. చూసారా, నిస్సారమైనటువంటి నేల సారవంతంగా మారిపోయింది. కారణము, అక్కడ ఉప్పు వేశారు. ఉప్పు అనేది క్రియ అయితే, అంటే అది తెచ్చారు, ఎలీషాకి అందించారు. అది ఉప్పు అనేది క్రియ అయితే, దేవుడు ఆ నేలలో ఆ భూమిలో ఉన్న నిస్సారమైన స్థితిని, ఆ మరణకరమైన పరిస్థితులన్నిటినీ మార్చివేశాడు. కావున ప్రభునంతులేరా, దేవుని కొరకు నీవు ఏదో ఒక క్రియ చేయాలి. నువ్వు దేవుని పనిని ఏది చేయకుండా దేవుడు నీ జీవితంలో కార్యం చేయలేడు. నువ్వు ఒక కార్యం చేయాలి. ప్రభు ఏమన్నాడు? మీలో ఎవరైనా ఉగ్గినుడు చన్నీళ్ళు నా శిష్యులకు, నా అపోస్తులకి, నా శిష్యులకి ఇస్తే మీరు దాని ఫలం పోగొట్టుకొనరు అని చెప్పాడు కదా. ఉగ్గినుడు చన్నీళ్ళు ఇవ్వండి, మీకు ఖచ్చితంగా దేవుని కార్యం జరుగుతుంది. అలాగే ఇక్కడ కొంచెం ఉప్పు తీసుకొచ్చారంతే. ఆ ఉప్పు తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తే, ఆ ఉప్పు ద్వారా ఎరికో పట్టణంలో నీళ్ళన్నీ మారిపోయినాయి. అయితే విషయం ఏంటంటే, ఈ ఎరికో అనే పట్టణం ఎప్పటికీ ఉంది, ప్రపంచ మ్యాప్లో ఉంది. ఇప్పటికీ ఆ ఎలీషా గారు చేసిన ప్రార్థన ద్వారా ఇన్ని వందలు వేలు సంవత్సరాలు మంచినీళ్ళే ఉన్నాయండి ఎరికోలో. అంతకుముందు ఉప్పు నీళ్ళు ఉండేయంట ఆ పట్టణంలో. ఎలీషా ప్రార్థన చేసిన తర్వాత మంచినీరు వచ్చేసింది. అప్పటి నుంచి ఇప్పటికీ ఎరికోలో మంచినీళ్ళే ఉంటా ఉన్నాయి. అది దేవుని కార్యము, దేవుని కార్యం. కావున ఇక్కడ క్రియ, శిష్యులు ఉప్పు తీసుకొచ్చి ఎలీషాకి ఇస్తే అది క్రియ అయితే, దేవుని కార్యము ఆ భూమి నీటి ఓట అంతా మారిపోయింది. అది దేవుని కార్యము. కావున ప్రభునంతులేరా, మనల్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటే, ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథంలో ఏం చూసామండి? ఇప్పుడు మనం మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. చూసారా, దేవుడు అనంత జ్ఞానియగువాడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. అంటే మన క్రియలను పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. మన క్రియలను పరీక్షిస్తాడు. దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు?
దేవుని కొరకు నువ్వు ఎంత ఉపయోగపడుతున్నావు? దేవుని పనిని ఏం చేస్తున్నావు? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నావు? అలాగే దేవుని కార్యాలు వచ్చినప్పుడు నువ్వు ఎంత భారం తీసుకుంటున్నావు? దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ఈ క్రియలు నీలో ఎంత ఉంటాయో వాటిని బట్టి దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ హన్నా అంటూ ఉంది, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇప్పుడు మనం కొన్ని ఉదాహరణలు చూసాం. ఆ 5,000 మందికి రొట్టెలు పంచిన సమయంలో ఆ చిన్న పిల్లవాడు 5 రొట్టెలు 2 చేపలు దేవునికి ఇవ్వటము క్రియ అయితే, వాటిని ప్రార్థన చేసి ఆశీర్వదించి వాటిని 5,000 మందికి పంచటం అనేది దేవుని కార్యము. దేవుని కార్యము. అలాగే రాహాబు యెహోషువ సైనికుల్ని వారిని తన ఇంటిలో పెట్టుకొని ఆ పట్టణస్థులు ఎవరు హాని చేయకుండా కాపాడటము రాహాబు చేసిన క్రియ, రాహాబు చేసిన పని అయితే, ఆ పట్టణాన్ని దేవుడు యెహోషువ సైన్యానికి ఇచ్చినప్పుడు రాహాబును తన కుటుంబీకులందరినీ కాపాడటము, సజీవులుగా బ్రతికించటం అనేది దేవుని కార్యము. దేవుని కార్యము. అలాగే ప్రియులరా, ఇంకొక మాట చూద్దాము. యెరికో పట్టణంలో ఎలీషా గారు చేసిన అద్భుతాన్ని కూడా చూసాం. ఆ భూమి నిస్సారంగా ఉంది. అయితే కొంచెం ఉప్పు తీసుకురండి అని అన్నాడు ఎలీషా గారు. ఉప్పు తీసుకురావటం వారు చేసిన పని అయితే ఆ భూమిలో ఉన్న నిస్సారం పోగొట్టి మంచిగా మారటం అనేది దేవుని కార్యము. ఇక్కడ చూడండి, మనుషులు చేసిన పనులు చిన్న చిన్నవే, కొంచెం కొంచెమే, కానీ దేవుడు చేసే కార్యాలు గొప్పవిగా ఉంటూ ఉన్నాయి. నీ జీవితంలో నా జీవితంలో కూడా నీవు చిన్న ప్రయత్నం చేయి. దేవుని పని ఏమీ చేయకుండా ఉండొద్దు. అసలు నువ్వు దేవుని కొరకు ఏమీ చేయలేను, నా వలన కాదు అన్నావంటే దేవుని కార్యాలు కూడా నీకు ఏమీ జరగవు. అసలు నీవు దేవుని పనిని చేస్తూ ఉండాలి. హన్నాలాగా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయి, దేవుని కార్యం నీకు జరుగుతుంది. రాహాబులాగా దేవుని బిడ్డల్ని కాపాడుతూ దేవుని బిడ్డలతో ఉంటూ ఉండు, దేవుని కార్యం నీకు జరుగుతుంది. రాహాబులాగా తన ఇంటి వారందరినీ నువ్వు రక్షించుకుంటావు. ఆ జనసమూహంలో ఉన్న చిన్న పిల్లవాడిలాగా ఆ పిల్లవాడి దగ్గర ఉన్న ఆ రొట్టెలు ఆ చేపలు దేవునికి ఇచ్చినట్లుగా నీకున్నది దేవునికి ఇస్తా ఉండు. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. నీవు క్రియ జరిగిస్తే నీ పట్ల దేవుడు కార్యము జరిగిస్తాడు. అలాగే యెరికో పట్టణంలో ఉన్న ఎలీషా శిష్యులు ఉప్పు తీసుకొని వచ్చారు. ఆ ఉప్పు ద్వారా భూమిలో సారము వచ్చింది. నువ్వు కొంచెం ఉప్పిస్తే దేవుడు నీ జీవితంలో గొప్ప సారమును తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇవి దేవుని కార్యాలు. ఇంకా చూడండి, దేవుని కార్యాలు, మన క్రియలు దేవుని కార్యాలు ఎలా ఉంటాయో మార్కు సువార్త 10వ అధ్యాయము. మార్కు సువార్త 10వ అధ్యాయము. ఇక్కడ మన క్రియలు ఏమిటో కార్యాలు ఎలా ఉంటాయో చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 43 నుంచి చూద్దాం. మీలో ఉండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. ఇక్కడ గమనించండి, మన క్రియ ఏమిటి, దేవుని కార్యం ఏంటి? ఇక్కడ చూస్తే 43వ వచనంలో చూస్తే, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. దీనిలో క్రియ ఏమిటి, కార్యం ఏంటి చెప్పండి మీరు. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి కదా ఈ సెంటెన్స్లో. క్రియ ఏమిటి, మనం చేయాల్సిన పని ఏంటి, దేవుడు చేసే పని ఏంటి? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? పరిచారము చేయాలి, దేవుని పరిచర్య చేయాలి. ప్రభునంతులారా,
నీవు దేవుని పరిచర్య చేస్తూ ఉంటే దేవుడు నీ జీవితంలో ఏం కార్యం చేస్తాడు? నీవు గొప్పవాడుగా మారతావు. ఆమేన్. ఇక్కడ మీకు పిల్లలు ఉన్నారు, కాలేజీలో చదువుతున్న వాళ్ళు, హై స్కూల్లో చదువుతున్న వాళ్ళు. మీ పిల్లల్ని ఈ ఆరాధనకి కొంచెం ముందుగా పంపించండి. మీతో పాటు తెచ్చుకోవటం కాదు, వాళ్ళని ఒక అరగంట ముందుగానే పంపించండి. దేవుని పనిని చేయటం వాళ్ళకి నేర్పుదాం. మీరు పంపిస్తే వాళ్ళకి దేవుని పని ఎలా చేయాలో నేర్పుతూ ఉంటాం. ఇక్కడ కొంచెం మీటింగ్ అరేంజ్మెంట్స్కి కొన్ని పనులు ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్న సహోదరులకి చాలటం లేదు. ఇంకా కొంతమంది అవసరం. కొంచెం ముందుగా, పెద్దవాళ్ళైనా మీరు కూడా కొంచెం ముందుగా వచ్చి దేవుని పరిచర్య చేయటం నేర్చుకోండి. దేవుని పనిని మనం చేస్తూ ఉండాలి. ఆ క్రియ, ఆ పని నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దేవుని పని చేయగా ఆ తర్వాత నువ్వు దేవునికి గొప్పవాడుగా మారతావు. గొప్ప తల్లివిగా, గొప్ప తండ్రివిగా, గొప్ప వ్యక్తివిగా మారతావు. ఆమేన్. అందరూ ఒక్కసారి ఆమేన్ అనండి. అలాంటివి మా జీవితంలో జరుగునుగాక అని చెప్పండి. ఆమేన్. ఏం చేయాలి? ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటి? పరిచర్య చేయాలి. దేవుడు చేసే పని ఏంటి? గొప్పవారుగా మనల్ని చేస్తాడు. మీరు గమనించండి, హన్నా జీవితంలో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. అది ఆమె చేసిన పని. దేవుడు ఏం చేశాడు? ఆమెకు సమూయేలు అనే బాలుని ఇచ్చాడు. అది దేవుడు చేసిన కార్యం. ఈమె మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంది. దేవుని కార్యం ఏంటంటే సమూయేలుని ఇచ్చాడు. ఇప్పుడు సమూయేలు జీవితంలో చూద్దాం. సమూయేలు మొట్టమొదట ఎక్కడ పెరిగాడు? దేవుని మందిరంలో పెరిగాడు. దేవుని మందిరంలో ఏం చేశాడు? పరిచర్య చేశాడు. పరిచర్య చేయటం అంటే ఓడవటం, ఈ పట్టాలు వేయటం, ఈ కర్టన్స్ కట్టడం, అలాగే ఆ సేవకుడికి ఏం కావాలో ఆయనకు అందించటం, ఆ సేవకుడు ఏదన్నా చెబితే చేయటం, ఇవన్నీ సమూయేలు నేర్చుకున్నాడు. అంటే సమూయేలు చేసిన పని పరిచర్య చేశాడు. ఆ తర్వాత సమూయేలు ఏమయ్యాడు? గొప్పవాడుగా, ప్రవక్తగా మారిపోయాడు. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా మారిపోయాడు. మనం చిన్న పని చేస్తే దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాడు. ఈ సీక్రెట్ నువ్వు గ్రహించాలి. ఈ సీక్రెట్ నువ్వు గ్రహించాలి. దేవుని సన్నిధిలో ఉన్న నేను కూడా ఏదో ఒకటి దేవుని కొరకు చెయ్యాలి. నేను ఏం చేయను, నా వలన ఏమీ కాదు అని అనుకుంటే దేవుడు కూడా అంటాడు, నీ కొరకు నేను ఏం చేయగలను? నువ్వు నా కొరకు ఏం చేయట్లేదు కాబట్టి నీ కోసం నేనేం చేయలేను అంటాడు. ఏముంది అక్కడ? నువ్వు ఒక చిన్న ప్రయత్నం చేయాలి. హన్నా ప్రార్థన చేసింది. ఒక స్త్రీగా ఆమె అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు, ప్రార్థన చేసింది. దేవుడు కార్యం చేశాడు. ఓ సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నీ జీవితంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం నేర్చుకో. దేవుని మందిరంలో పడి ఏడవటం నేర్చుకో, కన్నీరు గార్చడం నేర్చుకో. దేవుని సన్నిధిలో హన్నాలాగా రోదన చేసి ప్రార్థన చేయటం నేర్చుకో. నువ్వు ఆ పని చేయగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. అలాగే నీ పిల్లలు దేవుని పని చేయటం నేర్చుకుంటే ఆ పిల్లల్ని దేవుడు గొప్పవారుగా చేస్తాడు. అదేమి ఇక్కడ మనం చదువుతున్నాం, 43వ వచనం చదవండి. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. నువ్వు ప్రముఖుడుగా ఉండాలి అనంటే నువ్వు దాసుడుగా ఉండాలి. మన పని ఏంటంటే దాసులుగా ఉండటం, పరిచర్య చేయటం. దేవుని పని ఏంటంటే గొప్పవారుగా చేస్తుంది, ప్రముఖులుగా చేస్తుంది. నీకు క్రియలు కనబడితే నీలో దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. మరి నువ్వు ఇలా సిద్ధపడతావా? దేవుని కొరకు ఎలాగో నేను ప్రభా నీ కొరకు ఖచ్చితంగా చేస్తాను అని దేవుని కొరకు సిద్ధపడతావా? ఒక చిన్న ఉదాహరణ కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు, అది కూడా చెబుతాను. అది ఎక్కడ అంటే మార్కు సువార్తలోనే ఉంటుంది. చూడండి, మార్కు సువార్త 12వ అధ్యాయము
మార్కు సువార్త 12వ అధ్యాయము 41వ వచనం చూడండి. 41వ వచనం. ఆయన కానుక పెట్టెలో డబ్బులు వేయుట, కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. ధనవంతులైన వారనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ఏమిటి అనంటే, ఒక బీద విధవరాలు, తనకు ఏమీ లేదు, ఆమెకు ఉంది 2 కాసులు. ఈ రోజుల్లో మనం రూపాయి అని ఎలా అంటున్నామో, ఆ రోజుల్లో డబ్బుల్ని కాసులు అనేవాళ్ళు. 2 కాసులు. ఆ 2 కాసుల్ని కానుక పెట్టెలో వేసింది. అంటే ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న పని చేసింది. వెంటనే ప్రభు అన్నాడు, ఆమెను ఆ ఉన్న వాళ్ళందరికంటే హైలైట్ చేశాడు అక్కడ దేవుడు. ఈమె అందరికంటే గొప్ప పని చేసింది అని ఆమెను ఘనపరిచాడు, ఆమెను గొప్పగా చేశాడు దేవుడు. ఒక చిన్న ప్రయత్నం, 2 కాసులు కానుక పెట్టెలో వేసింది. దేవుడు మీ అందరికంటే ఈమె గొప్పది అని ఆ బీద విధవరాల్ని హైలైట్ చేశాడు. అది దేవుని కార్యము. కావున ప్రభునంతులరా, ఈ బైబిల్లో ఉన్న విషయాలు మనం చూసాం, కానీ ఈ రోజున మన జీవితంలో మనం పరీక్షించుకోవాలి. నీవు ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అనగా నువ్వు దేవుని పరిచర్య చేయాలి. నువ్వు ఒక ప్రముఖుడుగా మారాలి అనగా నీవు దాసుడుగా మారాలి. మన ప్రయత్నం ఒకటి చేయాలి. నువ్వు దేవుని పరిచర్య చేయాలి, అది నీ ప్రయత్నం, నీ పని. దేవుడు నిన్ను ఉన్నత స్థితిలోనికి తీసుకొని వెళతాడు, అది దేవుని కార్యము. మరి అలాగూ మనం సిద్ధపడదామా? రాహాబు యెహోషువ సైనికుల్ని రక్షించింది, తన కుటుంబం అంతటినీ కాపాడుకున్నది, అది దేవుని కార్యం. మనందరి జీవితాల్లో దేవుని కార్యాలు జరుగునుగాక. మనందరి కుటుంబాలలో దేవుని కార్యాలు జరుగునుగాక. మన సంఘములో దేవుని ఆశ్చర్య కార్యములు జరుగునుగాక. ఆమేన్. కావున ప్రియులారా, మెసేజ్ స్టార్ట్ చేస్తూ మీకు ఒక మాట చెప్పాను. అదేమిటంటే, ఆరాధనలో సంఘం అంటే మనం పట్టాలు వేసుకోవడం, చైర్లు వేసుకోవడం, మైకులు పెట్టుకోవడం, వాక్యం చెప్పుకోవడం, అందరం పలకరించుకొని వెళ్ళిపోవడం, ఇదంతా మన సైడే జరిగితే అది సంఘము కాదు, అదొక ప్రోగ్రాం. మనమే అన్ని అరేంజ్మెంట్ చేసుకుంటున్నాం, పాటలు పాడుకుంటున్నాం, వాక్యం చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. అది ఒక ప్రోగ్రాం, అది ప్రేయర్ కాదు. అది ఏదో ఒక సభ లాంటిది, అది సంఘం కాదు. సంఘం అంటే అర్థం ఏంటంటే, మనం ఒక పని చేయాలి, చిన్న పని చేయాలి, దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేయాలి. ఆ వాక్యం ఏమిటి చదవండి. ఆ వాక్యం ఏంటి? మీకు క్షేమమగుగాక, భయపడకూడదు. దేవుని కార్యాలు జరగాలి, అది సంఘం అంటే. రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి. నీకు పిల్లలు లేకపోతే పిల్లలు పుట్టాలి. నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం రావాలి. నీకు ప్రమోషన్ రావాలని అనుకుంటే ప్రమోషన్ రావాలి. రెంట్ హౌస్లో నుండి సొంత ఇంటిలోకి వెళ్ళాలి. నీకు అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి వెళ్ళాలి. మన సంఘములో ప్రతి కుటుంబము క్షేమాభివృద్ధి కలగాలి, దేవుని కార్యాలు జరగాలి. అది అది అలాగూ దేవుని కార్యాలు జరగాలి అనంటే నీలో క్రియలు జరగాలి. నీవంటూ దేవుని కొరకు ఏదో ఒకటి, ఇప్పుడు మన వాక్యంలో విన్నట్లుగా ప్రార్థనన్నా చెయ్యి, ప్రయాసపడు, పరిచర్య చెయ్యి, దాసుడుగా ఉండు, లేదా దేవుని మందిరంలో పడి ప్రార్థన చెయ్యి. మీటింగ్స్ లాంటివి వచ్చినప్పుడు నువ్వు చేయగలిగినంత పనిని నువ్వు చెయ్యి. నువ్వు సహాయపడగలిగినంతగా సహాయపడు. నువ్వు ఆ ప్రభు పనిని హృదయమంతటితో చెయ్యి. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. ఒక్క నిమిషం మనందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో
ప్రభా, దేవుని కార్యాలు నా జీవితంలో, నా కుటుంబంలో జరగాలి ప్రభా. దేవుని కార్యాలు మా పిల్లల్లో జరగాలి ప్రభా. మీ కొరకు మేము ప్రయాసపడే వారిగా ఉండాలి నాయన. కృప చూపండి, మీ సన్నిధిని మాతో ఉంచండి అని మన రెండు చేతులు అలాగ దేవుని వైపు చూపిస్తూ అందరూ ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి పిల్లరా. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉన్న నీవు నోరు తెరిచి ఒక్క నిమిషం దేవునితో మాట్లాడు. రెండు చేతులు పైకి లేపి, యేసయ్యా నీ కార్యాలు మా జీవితంలో జరగాలి. చెప్పు నీ నోటితో చెప్పాలి. యూ హ్యావ్ టు ప్రొక్లెయిమ్. నీ నోటితో చెప్పాలి నువ్వు. యూ హ్యావ్ టు కన్ఫెస్. నీ నోటితో చెప్పాలి నువ్వు. దేవునితో చెప్పు, ప్రభువా నీ కార్యాలు మా జీవితంలో జరగాలి ప్రభువా. నీ కార్యాలు మా కుటుంబాలలో జరగాలి ప్రభువా. నీ కార్యాలు మా సంఘములో జరగాలి ప్రభువా. నీ కార్యాలు మా కూటాలలో జరగాలి ప్రభువా. మీ కార్యాలు మా వ్యక్తిగత జీవితాల్లో జరగాలి ప్రభువా. మీ కార్యాలు జరగడానికి నేను ఒక చిన్న పనిని చేయాలి ప్రభువా. ఒక చిన్న క్రియ, ఒక చిన్న పనిని నేను చేయగలిగినంత వరకు నేను చేయాలి. మీరు నా జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు ప్రభువా. మీ కార్యాలు మాలో జరగాలి అని అడగండి. అందరూ ప్రార్థన చేసుకోనండి. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మేము మీ కొరకు ఆరాధన చేస్తూ ఉన్నాము. మేము చేసే పని ఇదైతే మా పట్ల మీరు గొప్ప కార్యము చేయబోతూ ఉన్నారయ్యా. అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. రాహాబు జీవితంలో దేవుని కార్యం ఎలాగూ తన కుటుంబంలో చూసిందో, ఈ ప్రియులు వారి కుటుంబాలలో దేవుని కార్యాలు చూడాలి ప్రభువా. సహాయము చేయండి తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. యెరికో పట్టణస్థులు ఆ నిస్సారమైన భూమిని సారవంతముగా ఎలాగూ చూచారో అలాగూ మా జీవితాల్లో దేవుని కార్యాలు చూడాలి ప్రభువా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూడాలి. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం. ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. ఆహాహా హల్లెలూయా. ఆహాహా హల్లెలూయా. ఆహాహా హల్లెలూయా. ఆమేన్. ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మేము మీ కొరకు ఒక చిన్న పనిని చేయాలి. మీరు మా పట్ల గొప్ప కార్యాలు చేసే దేవుడు ప్రభా. షూనేమీరాలు తన ఇంటి పైన ఒక మేడగది కట్టించి ఎలీషాను చేర్చుకుంది. వచ్చినప్పుడల్లా ఎలీషా ఆ ఇంటి పైన ఉండేటట్లుగా ఆ గదిలో ఏర్పాటు చేశారు. తినడానికి వసతులు అన్నీ ఏర్పాటు చేశారు. ఒక చిన్న పని వాళ్ళు చేశారు. దేవుడు ఆ కుటుంబం పట్ల ఎంత గొప్ప కార్యం జరిగింది. కుమారుడు చనిపోతే ఆ చనిపోయిన పిల్లవాడి కోసం ఎలీషా ప్రార్థన చేస్తే ఆ పిల్లవాడు బ్రతికాడు, సజీవుడిగా ఆ తల్లికి అప్పగించాడు. అది దేవుని కార్యం. దేవుని కొరకు ఒక పని చేసింది షూనేమీరాలు. చనిపోయిన బిడ్డను బ్రతికించుకుంది. దేవుని కార్యం జరిగిందయ్యా. ఆ మనస్సు మాలో ఉండాలి. దేవుని కార్యాలు మా కుటుంబాల్లో జరగాలనే మనస్సు ఉండాలి ప్రభా. అట్టి గ్రహింపు ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి మీరు ఇవ్వండి. దేవుని కొరకు నేను ఉపయోగపడాలి,
నేను కొంచెం ఉపయోగపడితే దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తాడనే ఆ విశ్వాసం ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగూ మేము ఆత్మలో వర్ధిల్లు వారముగా చేయండి. మీ కొరకు మమ్మలను స్థిరపరిచి బలపరిచి గొప్పవారిగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. అట్టి కృపను ప్రతి ఒక్కరితో ఉంచున్నారు. నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, ఆయన సహవాసం ఇప్పుడు నెల్లప్పుడును ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి సహాయము చేసి ప్రభు మన పట్ల ఆయన గొప్ప కార్యములు జరిగించును గాక. ఆమేన్, ఆమేన్.